ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. రాజన్న సిరిసిల్ల జిల్లా రత్నంపేట గ్రామంలో ఉపాధి హామీ కార్మికుల చేత ఆ మట్టి కావచ్చు మొరం అయితే ట్రాక్టర్లోకి తరలిస్తున్నారని చెప్పేసి సిపిఎం పార్టీ నాయకులు అయితే ఫైర్ అవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద కుప్పలు కావచ్చు, పెద్ద పెద్ద బండరాళ్ళు అయితే వేయడం జరిగింది. దీన్ని తరలించే క్రమంలో అయితే ఆ ఉపాధి హామీ కార్మికుల మీద పడి ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులైనదే వారైతే ప్రధానంగా మండిపడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ మధ్య కాలంలో కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందినటువంటి మారుపాక రాజవ్వ అనే మహిళ అయితే ఉపాధి హామీ పనికి అయితే వెళ్ళడం జరిగింది. దానిలో అయితే మట్టి పిల్లలకు అయితే చనిపోవడం జరిగింది. ఇటు వీరికి సంబంధించి అయితే ఉపాధి హామీ చట్టం వచ్చినప్పటి నుంచి వీరికైతే సరైన జాగ్రత్తలు కావచ్చు, అంతేకాకుండా సరైన వసతులు అయితే కల్పించడం లేదని చెప్పేసి అయితే సిపిఎం పార్టీ నాయకులు అయితే ఫైర్ అవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ట్రాక్టర్ల చేత మధ్య మానేరు రాజరాజేశ్వర జలాశయానికి సంబంధించి అయితే మధ్య మానేరుకు సంబంధించి రెండో కాల్వ పనులు అయితే వేగవంతంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి అయితే మట్టి పనులు భాగంగా అయితే పెద్ద పెద్ద మట్టి పిల్లలు కావచ్చు, బండలు కావచ్చు, అంతేకాకుండా మొరం ఇతరత్ర అయితే ట్రాక్టర్లోకి అయితే ఎక్కిస్తున్న తరుణంలో ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు అందుచేత దీనికి సంబంధించి ఎవరైతే రత్నంపేట గ్రామంలో అధికారులు అయితే వీరికైతే పని పురమాయించారో వీరినైతే వెంటనే ఆపివేయాలని ఆదేశాలు ఇవ్వాలి. అంతేకాకుండా వేరే చోట వీరికైతే పనులు అయితే కల్పించాలి. రెక్కడిది కానీ ఒక్కడని స్థితిలో అయితే ఉపాధి హామీ కార్మికులు అయితే ఉన్నారు. వీరికైతే 300 వేతనం ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ సరైన వేతనం లేదు, సరైన పారితోషికాలు అయితే అందడం లేదు. అంతేకాకుండా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సైతం వీరికైతే తగిన ఇతరత్రా సైతం ఏమీ ఇవ్వడం లేదు అని చెప్పేసి అయితే సిపిఎం పార్టీ నాయకులు అయితే మండిపడుతున్నారు. ప్రస్తుతం అయితే రత్నంపేట గ్రామంలో అయితే ఈ పనులు అయితే వెంటనే ఆపివేయాలి, వీరికి ఇతర ప్రదేశాల్లో పని కల్పించాలని అయితే కోరుతున్నారు. ఎందుకంటే ఉపాధి హామీ కార్మికులకు అయితే 100 రోజుల పని అయితే కేటాయించడం జరుగుతుంది. సంవత్సరంలో 100 రోజుల పని అయితే ఉంటుంది. ఎండాకాలంకి సంబంధించి అయితే వీరికి 100 రోజులు పని చేస్తారు. అంతేకాకుండా రాబో వర్షాకాలానికి అయితే చెరువులు కావచ్చు, చెరువుల పూడికలు, అంతేకాకుండా ఇతరత్ర పనులు అయితే వీరైతే సంసిద్ధం చేస్తారు. వర్షాలు వస్తున్న నేపథ్యంలో అయితే పూర్తిగా పనులైతే క్లియర్ చేసే బాధ్యత అయితే ఇప్పుడు ఈ 100 రోజుల పనికి అయితే ఉంటుంది. దీనిలో భాగంగా రోజుకు 300 రూపాయల చొప్పున అయితే డబ్బులు వేతనం ఇస్తామని చెప్పేసి అయితే ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ సైతం వీరికైతే సరిగా అందడం లేదు. వీరికైతే ఖచ్చితంగా వేతనంతో పాటు సరైన వసతులు సైతం కల్పించాలి. ఎందుకంటే అనేక ఇబ్బందుల వల్ల అయితే వీరైతే ఈ పనికి అయితే రావడం జరుగుతుంది అని అయితే సిపిఎం పార్టీ నాయకులు అయితే వెల్లడిస్తున్నారు. ఏదైనప్పటికైతే ప్రస్తుతం ఈ మధ్య మానేరు జలాశయానికి సంబంధించి రెండో కాలువ పనులకు సంబంధించి ఉపాధి హామీ కార్మికులు అయితే అక్కడ పనికైతే వెళ్ళకూడదు, వీరినైతే అధికారులు ఆపివేయాలి, దానికి పనికి పంపించిన అధికారులను సైతం తప్పించాలి అని చెప్పేసి అయితే సిపిఎం పార్టీ నాయకులు అయితే కోరుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. ఓవర్ టు స్టూడియో. ఈరోజు బోయిన్పల్లి మండలం రత్నంపేట గ్రామ శివారులో కొత్తగా తవ్వుతున్న అదనపు కాలువ ఏదైతే ఉందో దానికి ప్రమాదపు అంచున ఈ ప్రభుత్వ అధికారులు రత్నంపేట గ్రామంలో ఉన్న ఉపాధి హామీ కూలీలచే ప్రమాదపు అంచులో చేర్చి పని చేయించడం జరుగుతుంది. మరి ఈ మధ్యకాలంలో గత 3 రోజుల కింద కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలు మట్టి పిల్లలు కూలి ఒక మహిళ చనిపోవడం జరిగింది. మరి ఇప్పటివరకు కూడా ఈ ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చిన కానుంచి కూడా ఎంతోమందికి గాయాల పాలై ప్రాణాలు పోగొట్టుకున్నా కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ కుటుంబానికి ₹1 ఇచ్చిన నష్టపరిహారం దాఖలు లేదు. మరి ఇలా ఉపాధి హామీ కూలీల ప్రాణాలకు మరి ఇలా ఎవరు బాధ్యత వహించాలి? ఇలా ఉపాధి పనికి మనం వ్యతిరేకం కాదు, కానీ అక్కడ భద్రత ఉన్నదా లేదా అన్నది అధికారుల పర్యవేక్షణ లోపల జరగాలి. కానీ మరి ఇలా అధికారులే దగ్గరుండి ఇలా కాలువ పనుల మొరం ట్రాక్టర్లతోటి మొరం జారగొట్టుడు ఏదైతే ఉందో అది ప్రమాదపు అంచునా ఉన్నది. కాబట్టి తక్షణమే అధికారులు స్పందించి మరి ఉపాధి హామీ కూలీలకు మరి రత్నంపేట గ్రామంలో ఇంకో చోట పని కల్పించాలని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు రెక్కాడితేనే డొక్కాడే పరిస్థితులు కాబట్టి వారికి చేసిన పనికి కూడా సరైన డబ్బులు కూడా ఈ మధ్యకాలంలో అందడం లేదు. ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ₹300 ఇస్తాన్న జీవో కూడా జారీ చేసి ఇప్పటికి దాదాపు కొన్ని నెలలు కావస్తున్నా కూడా ఆ దిశగా ఉపాధి హామీ కూలీలకు ఆ ₹300 అనేది కూడా పడటం లేదు. సరే 200, 250, 300 అయినా ఎంతైనా పర్లేదు, కానీ ఇలా ప్రాణాలకు భద్రత లేకుండా ఈ రకంగా పని చేయించడం అంటే మరి ఇలా ప్రభుత్వం ఎటువైపు తీసుకోబోతుంది ఈ ఉపాధి హామీ కూలీలు అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విమర్శించడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కళ్ళు తెరుచుకొని ఉపాధి హామీ కూలీల భద్రత విషయంలో మీరు పూర్తి బాధ్యత వహించకపోతే మాత్రం సిపిఎం పార్టీ పక్షాన ఈ కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అక్కడ పనిచేసే చోట భద్రత ఉండాలి, వాళ్ళకు అన్ని రకాల వసతులు ఉండాలి. అక్కడ పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆ పని సేఫ్టీ ఉన్నదా లేదా కూడా పరిశీలించి పనికి తీసుకోవాలి తప్ప కానీ ఇట్లా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే మాత్రం వాళ్ళ ప్రాణాలకే అభద్రత ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే అధికారులు స్పందించి ఆ పనులు మాన్పేయాలని చెప్పి సందర్భంగా
బోయినపల్లి మండల సిపిఎం పార్టీ పక్షాన ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగానికి అలాగే జిల్లా కలెక్టర్ను కోరడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.